Hey, hello besties, welcome back to our channel. I am back with one more video అండి. సో ఇది వచ్చి షాపింగ్ వీడియో, జ్యువెలరీ షాపింగ్ వీడియో అండ్ సిల్వర్ షాపింగ్ ఉంటుంది. సో ఫర్దర్గా ఎందుకు కొంటున్నాము ఏమని చెప్పి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కదా. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సిల్వర్ అని చెప్పి దేవుడు ఐడియల్స్ అని చెప్పి అయితే అనుకున్నాము. కొన్ని చూస్తున్నాం అనమాట. మాకు తెలియదు అంత పర్టికులర్గా. అండ్ తెలుసుకుంటే ఫోన్ చేసి అలా ఏంటంటే మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవాలి అంటే మన బొటనవేలుకి మించి మనం పెట్టకూడదు అంటే, ఎందుకంటే అలా పెడితే నైవేద్యాలు అంతా చేసి ప్రసాదాలు అంతా పెడుతూ ఉండాలంట మనము ప్రతిరోజు అలా బొటనవేలు కన్నా మించి విగ్రహాలు ఉంటే. సో మేము డైనమాలో ఉన్నాం. మనకి చిన్న సైజులో కావాలి అంటే కొన్ని దొరకట్లేదు. అండ్ అన్నీ కొంచెం బొటనవేలు కన్నా పెద్దగా అలా ఉన్నాయన్నమాట. సో ఏమేమి పెట్టచ్చు అని మనం కొంతమంది ఏంటంటే గిఫ్ట్ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఐడిల్ని గిఫ్ట్ చేయకూడదు అని చెప్తారనమాట. ఆవు దూడ కానీ లేదంటే సాయిబాబా కానీ హనుమాన్ స్వామి అలాంటివి అయితే మనం గిఫ్ట్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి మంచిది, మనకు మంచిది. సో దానికోసం అండ్ కాల్ చేస్తూ కొంతమందిని కనుక్కుంటూ మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారనమాట. సో అందరం కలిసి అయితే మా ఫ్రెండ్కి గిఫ్ట్ చేస్తున్నాము. ఏంటంటే మెయిన్ పర్పస్ సిల్వర్ ఐటమ్ కొనడానికి మా ఫ్రెండ్ బర్త్డే అండ్ తనైతే బెంగళూరు సిటీ వదిలేసి అనదర్ సిటీకి వెళ్ళిపోతుంది అనమాట. ఫేర్వెల్ కమ్ బర్త్డే. సో దానికోసం అయితే మేము మా నుంచి తనకి గుర్తుగా ఉండాలని చెప్పి అయితే ఇలా సిల్వర్ ఐటమ్స్, గాడ్ ఐటమ్స్ అయితే ఐడియల్స్ అయితే మేము చూస్ చేసుకున్నాం. సో దానిలో అయితే చూస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఏం తీసుకున్నారని అయితే మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను అనమాట. ఫైనల్గా ఏమేమి తీసుకున్నాం, ఎంత వెయిట్ ఉంది అంతా. అండ్ ఇలా లలిత జ్యువెలరీస్లో మనకు ఐడియల్సే కాకుండా ఇలా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్కి అంతా. సిల్వర్ పెయింటింగ్ ఫ్రేమ్స్ అనమాట. సో మేమైతే సెలెక్ట్ చేసుకునేసి బిల్లింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్గా అయితే మేము గాడ్ ఐడిల్స్నే తీసుకున్నాం. దీపాలు అవంతా ట్రై చేసాం కానీ కుదరలేదన్నమాట, సెట్ అవ్వట్లేదు. సో వినాయకుడి విగ్రహం, హనుమాన్ విగ్రహం అండ్ నాకు వచ్చి నా పర్సనల్గా సరస్వతీదేవి విగ్రహం అయితే తీసుకున్నాను. సో లాస్ట్లో అయితే మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నామని చెప్పి. అండ్ మీకు ఎలా అనిపించింది, ఎలా ఉన్నాయి అని చెప్పి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చాలా బాగున్నాయండి. డీటెయిలింగ్ కానీ అవంతా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. విగ్రహాలు చిన్నగా ఉన్నా కూడా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, ఎవ్రీ డీటెయిలింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ అయితే చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే నేత్ర అక్క. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. మన ఇద్దరం పక్కన ఫ్లాట్స్ లో ఉన్నాం. మనం మీట్ అవ్వడానికి 1.5 year అయితే టైం పట్టింది. అండ్ ఎలా స్టార్ట్ అయిందంటే మన ఫ్రెండ్షిప్ చెప్పాలి అంటే మీరు ఒకసారి పాల్గొవ పంపించారనమాట హన్వితతో. సో తీసుకున్నప్పుడు ఓకే ఒక పాజిటివ్ స్టార్ట్ అయింది అనమాట. ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ నేను మాట్లాడలేదు అనమాట నా నేచర్ని బట్టి. సో ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు మాట్లాడడానికి. అండ్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయ్యిందో ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ చేసే దానిలో కానీ లేదంటే నేను లోలో ఉన్న నా హ్యాపీనెస్ కానీ నా సాడ్నెస్ కానీ ఫస్ట్ షేర్ చేసుకునే పర్సన్స్ లో మీరు ఒకరు ఉన్నారు. నాకు ఏ టెన్షన్స్ ఉన్నా లేదంటే నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఏదైనా క్లారిటీ కావాలన్నా చెప్పే పర్సన్స్ లో మీరు ఒకరు. అండ్ చెప్తున్నా కదా ప్రతిభ అక్క, భార్గవి అక్క మీరు పరిచయం అయిన తర్వాత జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పాలి అంటే ఓకే నేను మీ అందరిలో కొంచెం ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాను. అలా హ్యాపీనెస్ ని ఎక్కువ చూపిస్తాను, కోపం ఎక్కువ చూపిస్తాను. కానీ నా కోపాన్ని కానీ నా సంతోషాన్ని కానీ అన్ని అర్థం చేసుకొని ఓకే తిను లోపల ఏదుంటే అదే మాట్లాడుతుంది అని చెప్పి మీరు నన్ను అర్థం చేసుకొని నన్ను దగ్గర తీసుకొని నన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేస్తున్నారు మీరు. సేమ్ అలాగే నాకు మీరు ఒక ఫ్రెండ్ లాగా కాదు, నాకు ఒక ఓన్ సిస్టర్ ఉంటే, నాకు ఒక పెద్ద అక్క ఉంటే ఎలా చెప్తారో మీరు అలా ప్రతిదాన్ని నన్ను గైడ్ చేశారు. నేను డౌట్ గా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేయాలా ఏంటి నా లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది మీ నుంచి రావడం జరిగింది. అండ్ చెప్పాలి అంటే మన బ్యాచ్ అందరూ ఉన్నారు, ద బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ మీరు, నేను, ప్రతిభ అక్క అండ్ భార్గవి అక్క ఉన్నప్పుడు ఆ ఫన్నీ మూమెంట్స్ కానీ నేనైతే పిచ్చి జోక్స్ కానీ లేదంటే నా పిచ్చి డౌట్స్ కానీ క్లారిఫై చేయడంలో ద బెస్ట్ అని చెప్తున్నారు. కానీ ద సాడ్ మూమెంట్ ఏంటి అంటే క్లోజ్ అయిపోయి నా హార్ట్ కి చాలా దగ్గరగా తీసుకున్నాను మిమ్మల్ని. మీరు బెంగళూరు వదిలి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. కానీ ఏంటంటే ఉండు ఇక్కడే అని చెప్పి నేను గట్టిగా చెప్పలేను. ఐ నో ద రీజన్ బిహైండ్ యు ఆర్ లీవింగ్ ద బెంగళూరు. కానీ కలుస్తూనే ఉంటాం ఎప్పుడు. మంత్లీ ఒకసారి కలవడానికి ట్రై చేస్తాను. ఇంటికి వచ్చాను అంటే రాకరా బాబు నువ్వు ఇంటికి, ఇంకా చాలు అనేంత నేను మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాను. ఐ హోప్ మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మనం అందరం సపరేట్ అయినా కూడా ఈ బాండ్ అలాగే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటాను. అలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను.
సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నేత్రక్క. హాయ్ నేత్ర, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. మీ ముగ్గురు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నామా. నీ వే ఆఫ్ థింకింగ్, నీ మాట్లాడే విధానం, నువ్వు సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే పద్ధతి చాలా మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్గా ఉంటే నాకు బాగా నచ్చుతుంది. చెప్పాలంటే నాలాగానే నువ్వు అనిపిస్తావు. అండ్ వన్ మోర్ థింగ్, యూ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టబుల్ పర్సన్ అమాంగ్ మై ఫ్రెండ్స్. ఐ కెన్ ట్రస్ట్ యూ లైక్ ఎనీథింగ్. అది నీకు కూడా తెలుసు. నువ్వు, నేను, సుమతి, మన ముగ్గురు కన్వర్సేషన్స్. సుమతి ఎక్కడి నుంచి ఒక టాపిక్ తెస్తుంది, దాని గురించి మన ఇద్దరు ఎక్స్ప్లెనేషన్స్. దేర్ ఆర్ సో మెనీ ఫన్నీ అండ్ జాయ్ఫుల్ మూమెంట్స్. అండ్ ఎక్కడున్నా సరే మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని కోరుకుంటూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నేత్ర. హాయ్ నేత్ర అక్క, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. మన పరిచయం ఎట్లా స్టార్ట్ అయింది అంటే, క్యాన్స్ని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ టైం నీతో ఎక్కువసేపు పార్క్లో మాట్లాడాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అప్పటి వరకు జస్ట్ చిన్న హాయ్ బాయ్ అంతే. అలాగ స్టార్ట్ అయింది. మనకి ఫ్లోర్లో మీటింగ్స్ పెట్టుకోవడము అండ్ కర్రీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడము ఆ లెవెల్కి వచ్చింది. అలాగే నైట్ వాకింగ్స్ దగ్గర ఇంకా బాగా కనెక్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు నీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే నీ పాజిటివిటీ అనమాట. ఏదైనా ఇష్యూ నీకు చెప్పాము అని అంటే దానికి ఎప్పుడు పాజిటివ్గా ఆన్సర్ చేస్తావు. నెగిటివ్గా ఆలోచించడం అనేది నీ దగ్గర చూడలేదు. సో నా లైఫ్లో నేను ఏది జరిగిందని ఇష్యూ చెప్పినా సరే దాన్ని కూడా నువ్వు పాజిటివ్గా చూసుకో అనే దాంట్లోనే ఆన్సర్ చెప్తావు తప్ప నెగిటివ్ ఎక్కడ చూడలేదు. సో దట్ పాజిటివిటీ ఈజ్ వెరీ గుడ్. అండ్ నీకు మంచిగా హెల్ప్ చేస్తావు. ఏది అడిగినా సరే నో అని చెప్పడం రాదు మనకి. సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, కోప్పడ్డం అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో అది ఇంకొకటి చాలా బాగా నచ్చింది నీలో. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ యూ. హాయ్, హ్యాపీ బర్త్డే నేత్ర. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా అంటే కొంచెం సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేరు మాకు. తెలుగు రాకపోయినా మాతో తెలుగులో బాగా కామెడీగా మాట్లాడతావు. ఎక్కడికి పిలిచినా స్మృతి పానీపూరి అంటే పరిగెడతాం, అన్నిటికీ పరిగెడతాం. బర్త్డే గిఫ్ట్లన్నా పరిగెడతాం, ఏ గిఫ్ట్లు కావాలన్నా మన ఇద్దరమే పోతాం. నా బండి ధైర్యం చేసి ఎక్కింది నువ్వే తెలుసా. నా డ్రైవింగ్ నమ్మి చాలా గ్రేట్ అసలు. థ్యాంక్స్. ఇంకెవరు ఎక్కరేమో, నువ్వు భార్గవి తప్ప ఎవరు ఎక్కరే. ఒకసారి ప్రతిభ గారు కూడా ఎక్కారు. నా బండిది, నా డ్రైవింగ్ రాదు, నాకు కాళ్ళు అందం అని అందరు ఎక్కరు. అయినా పర్లేదు, ఎక్కారు. గుర్తుపెట్టుకుంటా అవన్నీ, మర్చిపోను. సుమతి పానీపూరి ఆకలేస్తుంది అంటే చాలు, పానీపూరికి వెళ్దామా అంటే వెళ్ళిపోతాం మనం. మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అలా కలిసి వెళ్ళే అన్ని రోజులు మిస్ అయిపోతాము. మిస్ ఓకే, రండి మిస్ అవ్వకుండా. ఒక తర్వాత వాకింగ్ అని సుమతి ఫోన్ చేస్తుంది, మనం వస్తాం, సుమతి రాదు. అదే హైలైట్. సుమతి నువ్వే దగ్గరుండి తీసుకొస్తావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే సుమతిని ఎవరు తీసుకొస్తారా వాకింగ్ కి అని డౌట్ వస్తుంది మాకు. అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. మమ్మల్ని మర్చిపోకరా, గుర్తుపెట్టుకో. నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది, కల్మషం లేనిది, నిరహంకారమైనది, ఎన్నో కలల ఆశలకు నాంది మా ఈ నేత్ర. హాయ్ నేత్ర, హ్యాపీ బర్త్డే. చాలా తొందరగా దగ్గర అయ్యాం ఇద్దరం. ఇంకా టైం దొరికినట్టయితే ఇంకా బాగుండేదేమో. ఇంకా తెలుసుకోవాలి ఇంకా మన ఇద్దరు గురించి అనుకున్నా. కానీ ఇంకా చాలా నెక్స్ట్ టైం ఇంకా తొందరగా మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇద్దరం కలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, పానీపూరి అని చెప్తుంది సుమతి. వెళ్దాం, బళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం. అది కూడా మిస్ అయిపోతాను. వాకింగ్ అంటాం, స్టార్ట్ చేస్తాం, కబుర్లు చెప్పుకొని మళ్ళీ వంట సంగతి మర్చిపోతాం. మళ్ళీ వెళ్ళి వంటలు అని పిల్లలని మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ మార్నింగ్ యోగా అంటే అది కూడా సుమతి స్టార్ట్ చేస్తుంది, కానీ కంప్లీట్ చేసేదేమో మనం అవుతాం. అక్కడ కూడా టైం దొరికింది. ఇంకా టైం అంతా మిస్ అయిపోతానని నేను ఫీల్ అవుతున్నా. కానీ మళ్ళీ కలుగుతాం. ఓకే, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫ్రెండ్షిప్ ఆ వీడియోలో అంతా షాపింగ్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ చేయడం ఉంటుంది. సర్ప్రైజ్ పార్టీ ఉంటుంది. మా ఫ్రెండ్కి తెలియకుండా బ్యాక్డ్రాప్ డెకోర్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయడం కానీ, అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ, కొన్ని డెజర్ట్స్, గులాబ్ జామున్ సంథింగ్ అలా ఇంట్రెస్టింగ్గా అయితే నెక్స్ట్ వీడియో ఉండబోతుందండి. త్వరగా అప్లోడ్ చేస్తాను. అండ్ వీడియో చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ తన గురించి చెప్పి పంపించమన్నప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఓకే, ఒక ట్రూ ఎమోషన్స్ అనేది వచ్చాయన్నమాట. అక్క గురించి చెప్పడం కానీ అంతా. ఫ్రెండ్ అని చెప్పినా నాకన్నా కొంచెం నేను అక్క అని ఫీల్ అవుతాను కాబట్టి అక్క అని పిలుస్తాను.
అండ్ తన గురించి చెప్పడంతో పాటు నేత్ర అక్క గురించి చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరి లైఫ్లో నేను అనేది ఇంక్లూడ్ అయ్యాను. సో నాకు అది చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరు ఏమి చెప్తున్నా అక్కతో పాటి అండ్ ఏ కన్వర్జేషన్ జరిగినా నేనున్నాను. అది కూడా ఒక హ్యాపీ పార్ట్ లాగా నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ వీడియోస్ చేసి నాకు పంపించిన తర్వాత ఎడిట్ చేయడానికి అని చెప్పి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అండ్ ప్రతి ఒక్కరి మ్యాటర్లో నేనైతే ఉన్నానన్నమాట హ్యాపీగా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్స్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World. Thank you.